మార్చుకుని లభ్యం కాకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఈ సంఘటన దీనికి అందరం కూడా బాధపడతా ఉన్నాం. మరి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ టన్నల్ తవ్వే సమయంలో కొంత సీపేజ్ ఆఫ్ వాటర్, కొంత ఊట అంటాం తెలుగులో, ఆ ఊట సడన్ గా పెరగటం, ఆ మట్టి కలిసి బురదగా ఫామ్ అయింది, స్లష్. ఇది సడన్ గా రావటం వల్ల అప్పుడు ఒక పెద్ద శబ్దం కూడా వచ్చింది అంటున్నారు. అయితే ఈ టీబీఎం అనేది దాదాపు 150 మీటర్స్ లెంత్ ఉంటుంది, దాదాపు 1500 టన్నులు ఉంటాయి. అయితే ఈ టీబీఎం జరుగుతూ అంటే టీబీఎం వర్కింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు కొంతమంది పైన ఉండి పనిచేస్తారు, కొంతమంది కింద పనిచేస్తారు, ఒక ఇద్దరు ఆపరేట్ చేస్తారు. అయితే సడన్ గా ఈ వాటర్ విత్ మట్టితో కలిసి వచ్చినప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ మిస్టర్ గ్లెన్ అంటారు, ఈ ఫ్రమ్ అమెరికా, అతను అందరిని అలర్ట్ చేసిండు, లేదో వస్తున్నది మీరు పరిగెత్తని చెప్పడం వల్ల చాలా మంది 50 మంది పోయారు. దాంట్లో 42 మంది సురక్షితంగా బయటకు రావడం జరిగింది. ఎవరైతే ఈ టీవీఎం కింద ఉండి పనిచేస్తా ఉన్నారో వాళ్ళు కానీ లేకపోతే ఫ్రంట్ లో ఉండి పనిచేసే వాళ్ళు, కొంతమంది ఆపరేటర్స్, వీళ్ళు దాదాపు 8 మంది. దాంట్లో టెక్నికల్ పీపుల్ 2 ఇంజనీర్లు, వాళ్ళ రాబిన్ వాళ్ళ కంపెనీ ఇంజనీర్లు, వీళ్ళు అక్కడే ఉండడం జరిగింది. సడన్ గా రావడం వల్ల నేను అనుకుంటా మరి ఆ గష్ ఒకటేసారి వచ్చే వరకు ఆ టీబీఎం కూడా ఆ స్పీడ్ కు కొంత బ్యాక్ వచ్చేసింది, కొంత బ్రోకెన్ అయిందంటే కొంత విరిగిపోయింది. సో వెంటనే ఆ మడ్ వాళ్ళ మీద పడటం ఉన్నట్టుంది. ఇప్పటి వరకు మేము అనుకున్నటువంటి సంఘటన ఏంటంటే సడన్ గా రావడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. దీనికి హుటాహుటిన మా గౌరవ మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు వెంటనే రావడం జరిగింది. నేను కూడా ఇమ్మీడియట్ గా నాకు అమరాబాద్ సిఐ గారు, డిఎస్పీ గారు ఫోన్ చేస్తే వెంటనే మంత్రులకు సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటన అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత అసలు అనుకోని జరిగినటువంటి సంఘటన. దీన్ని గత 10 సంవత్సరాలు టీబీఎం కానీ లేకపోతే టనల్ వర్క్ కానీ జరగలేదు. 7 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో 2007 నుంచి 14 వరకు 28 కిలోమీటర్లు తవ్వితే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో 5 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఇది పరోక్షంగా వాళ్ళు ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టి, ఇది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాజెక్టు, ఇది కంప్లీట్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుందన్న నెపంతో దీన్ని పట్టించుకోలేదు. అంటే మా ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తున్నారు, ఇది ప్రభుత్వం తప్పిదమే, అందుకోసం ఈ ఘటన చోటు చేసుకుంది అనేది ఒక ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుందని చూపిస్తుంది. ఇది ప్రభుత్వం తప్పిదమనడానికి అసలు ఇక్కడ రీజనే లేదు, అసలు దీన్ని అనడానికి కూడా వీల్లేదు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఎక్స్పర్ట్ చెప్పిన రకంగానే డిపిఆర్ ప్రిపేర్ చేస్తే ఈ ఫీజిబిలిటీ అన్న తర్వాతనే అన్ని అనుమతులు తీసుకుని స్టార్ట్ చేసింది. అటువైపు 20 కిలోమీటర్లు, ఇటువైపు 14 కిలోమీటర్లు, దాదాపు 14 కిలోమీటర్ల 500 మీటర్లు, అంటే 34.5 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యింది. ఇంకొక 9 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే టోటల్ కంప్లీట్ అవుతుంది. అది కేసీఆర్ గారు దీన్ని చేయకూడదన్న నెపంతో ఈ టనల్ అయ్యేది లేదు, పోయేది లేదు, ఇదొక వేస్ట్ టనల్, దీన్ని అనవసరంగా పెట్టిండు అని పదే మాట్లాడుతున్న కేసీఆర్ గారికి నేను 2 క్వశ్చన్లు వేస్తున్నాను. ఎత్తిపోతల పథకంతో కరెంట్ బిల్ వస్తుంది, రికరెంట్ ఇది వస్తుంది, రికరెంట్ ఎక్స్పెండిచర్. ఇది గ్రావిటీ నుంచి, ఇది 810 అడుగుల ఎత్తులో ఉంది. ఇది అడుగు నుంచి నీళ్లు వస్తుంది. ఇది కూడా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ నల్లగొండ, అదేవిధంగా సాగునీరు కోసం అంటే ఏర్పాటు చేసినటువంటి టనల్. మా నియోజకవర్గంలో కూడా దాదాపు ఒక 5,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది, ఒక 4 గ్రామాలకు. ఇంకోటి మాకు గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. రెండవది ఇంకోటి కూడా మేము చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే మాకు కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా అటు మా జిల్లాకు ఉపయోగపడుతుంది, అట్లాగే నల్గొండ జిల్లాకు ఉపయోగపడుతుంది. ఇది రికరెంట్ ఎక్స్పెండిచర్ లేనటువంటి ప్రాజెక్ట్, గ్రావిటీ ద్వారా. దీనికి ఎంత మంచిదంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఈ 30 to 35 టీఎంసీల వాటర్ దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాలకు వస్తుంది. దీని ఏమంటారు చూడు, ఆడలేక పాత గజలు అన్నట్టుగా, మధ్యలో కూడా అన్నట్టుగా, ఇది ఆయనకి ఇష్టం లేక ఇది ఫీజిబిలిటీ లేదు, పనికిరాని ప్రాజెక్ట్ అని రకరకాలుగా మాట్లాడారు. మరి నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం కుంగిపోయింది కదా, కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది కదా, గుండ్లపోచమ్మ కాలం కడతలు చేయిపోయింది కదా, అదేవిధంగా కలవపూర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు పేలిపోయినాయి కదా, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్లో ఆ లిఫ్ట్ చేయిపోయి ఆల్మని చనిపోయింది కదా. మరి నీది ఎక్కడ చక్కగా ఉంది? 10 సంవత్సరాలు కట్టింది, ఇప్పుడు నువ్వు కట్టే 10 ఏళ్ళ కట్టినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూలిపోతుంది, 10 ఏళ్ళు కూడా కాలే. అంటే దీనికి ఉదాహరణ చెప్తా, పని మంతులు పందిరేస్తే కుక్కతో ఒక రైలు కూలిపోయిందట. అంటే నీ పని అట్లుంది.
అంటే క్వాలిటీ మెయింటైన్ చేయక. ఇవాళ మీరు శ్రీశైలం డ్యామ్ ఏం కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు 1962 ఫౌండేషన్ ఇప్పటికి ఇది కానీ శ్రీరామ్ సాగర్ కానీ దూరాల ప్రాజెక్టు కానీ ఈ దేశంలో రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది 100% కంప్లీట్ చేస్తాం. ఈ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? 8 మంది కార్మికులు లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి మొన్న మంత్రి మాట్లాడుతూ ఫోన్ కానీ పనిచేసింది అనేది చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి మీరు లోపలికి వెళ్ళొచ్చారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది? వాస్తవంగా బాధాకరం విషయం ఏంటంటే ఆ టన్నల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు తెలంగాణ రాష్ట్రం అని కాదు, సుదూర ప్రాంతాల నుంచి, జార్ఖండ్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, పంజాబ్ నుంచి, రకరకాల స్టేట్ల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తూ చనిపోయినటువంటి, అంటే చనిపోలే కానీ ఆ లోపల ఉన్నటువంటి 8 మంది కూడా తెలంగాణ రాష్ట్రం అని కాదు. ఈ మన కోసం, అంటే ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళ పాపం ఎప్పటి నుంచో పనిచేస్తూ దానికి తీసుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళ కుటుంబాలకు మేమందరం కూడా అంటే వాళ్ళకు గ్రాట్యూడ్ చెప్పాలి. కాబట్టి అది ఏది ఏమున్నా ఎవరి ప్రాణాలైనా ప్రాణమే. కాబట్టి వాళ్ళు ఏదో రకంగా బయటికి తీసుకురావాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. మా మంత్రులు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. 4 రోజుల నుంచి నేను ఇక్కడే ఉన్నా. అదేవిధంగా అధికారులు దాదాపు 11 డిపార్ట్మెంట్లు పనిచేస్తా ఉన్నారు. దీనికి తోడుగా మా జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మానిటరింగ్ ఆఫీసర్ వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంత యంత్రాంగం దాదాపు 1000 మంది అధికారులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? కార్మికుల దగ్గర వెళ్ళడానికి ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా మొన్నటి వరకు లోపలికి పోలేకపోయిండ్రు, మరి నిన్నటి వరకు చాలా వరకు రీచ్ కాగలిగారు. ఇప్పుడు ఆ మట్టి ఏదైతే ఉందో ఆ స్లష్ కానీ మట్టి కానీ